అందరికీ నమస్కారం. మన సనాతన సాంప్రదాయ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. రేపటి నుంచి శరన్నవరాత్రుల మహోత్సవాలు మొదలవుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో ముఖ్యమైన పండుగ దసరా. మరో 2 రోజుల్లో దసరా సంబరాలు ప్రారంభం కానున్నాయి. దసరా సందర్భంగా నిర్వహించే దేవీ నవరాత్రులు విజయవాడ ఇంద్రకైలాద్రిపై అంగరంగ వైభవంగా జరుగుతాయి. అలాగే శ్రీశైలం లాంటి క్షేత్రాలు కూడా శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో అమ్మవారికి ఏ రోజు ఏ అలంకారం, ఏ నైవేద్యం సమర్పించాలో ఇప్పుడు తెలుసుకుందాం. వేదవ్యాసుడు రచించిన శ్రీదేవి భాగవతం ప్రకారం నవరాత్రి 9 రోజులు దేవీ ఆరాధనకు ప్రత్యేకమైనవి. అందుకే వీటిని దేవీ నవరాత్రులు. శరత్కాలంలో వచ్చే నవరాత్రులను శరన్నవరాత్రులు అని కూడా అంటారు. ఈ 9 రోజులు అమ్మవారికి ఏ రోజు ఏ అలంకారం చేస్తారు, ఏ రంగు వస్త్రాలు సమర్పిస్తారు, ఎలాంటి నైవేద్యం సమర్పించాలి అనే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటి అవతారం. ఈరోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమిస్తారు. ఈరోజు అమ్మవారికి లేత గులాబీ రంగు వస్త్రాలని సమర్పిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా ఈరోజు క్షీరన్నం సమర్పిస్తారు. ఈరోజు కుమారి పూజ విశేషంగా నిర్వహిస్తారు. ఇలాగే ప్రతిరోజు ఏ అవతారం, ఏ ప్రసాదం సమర్పించాలో తెలుసుకోవడానికి మన సనాతన సాంప్రదాయ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.